యాకోబులో దోషములతో పోరాడుతున్నాడు. యాకోబులో ఉండేటువంటి అబద్ధీకుడితోటి పెనుగులాడుతున్నాడు. యాకోబులో నుండి మోసము, అబద్ధికము, మచ్చ, డాగు, కలంకము, అసూయ, అనురాగ ద్వేషాలు, తల్లిదండ్రుల ఎడల తనకున్నటువంటి విరోధము, అబద్ధీకుడు అనేటువంటి విషయాలన్నిటిలో కూడా యాకోబుతో దేవుడు పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు, తనలో వంకరతనమును తీసివేస్తున్నాడు. ఇది దేవునిలో పోరాటం అంటే, ఇది యాకోబులో పోరాటం అంటే. యాకోబులో పోరాడిన తరువాత ఉదయకాలమునే ఆయన మీద నీతి సూర్యుడు ఉదయించాడు, వేకువ చుక్క ఉదయించాడు. ఆయన యాకోబులో నక్షత్రం ఉదయించాడు. ఆయన జీవితం మారిపోయింది, వంకర బ్రతుకు మారిపోయింది, సరి అయిన స్థితిలోనికి వచ్చినాడు. అదే యాకోబులో నక్షత్రం ఉదయించటం అంటే, ఆ నక్షత్రం నా కుటుంబంలో కూడా ఉదయించింది. మనము సత్ప్రవర్తన కలిగి చెడుతనములను విసర్జించి మనము అటువంటి భావము కలిగి యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తు విశ్వసించాం. మనలో ఉండేటువంటి చెడు తలంపులను, చెడు భావములను విడిచిపెట్టి నూతనంగా మారాం. ఎవడైనా క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయనని వ్రాయబడి ఉన్నది కదా. మన ఇంటి మీద కూడా స్టార్ పెట్టుకుంటున్నాము అంటే కారణం ఏమిటో తెలుసా? మా జీవితాలు కూడా మారిపోయినాయి, మా బ్రతుకులు కూడా మారిపోయినాయి. వంకర జీవితాలను విడిచి నూతనమైనటువంటి స్థితిలోకి వచ్చామని మాలో కూడా నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త జనులకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మా ఇంటిలో వెలిగింది. అది నక్షత్రం. యాకోబులో చెడుతనములో నక్షత్రం వెలిగింది, ఇప్పుడు మా హృదయాలలో కూడా నక్షత్రం వెలిగింది. అందుకే ఇంటి మీద స్టార్ కట్టారు. మాలో నుంచి చెడుతనం విడిచిపెట్టి నూతనముగా మేము మారు మనసు పొందాము అనటానికి స్టార్. ఆయన రాజదండముతోటి వచ్చును. చూడండి, ప్రకటన గ్రంథం 1:7 రాయబడి ఉంటుంది, ఆయన మేఘారూఢుడే వచ్చును, ప్రతి కన్ను ఆయనను చూడును, భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమెన్ అని వ్రాయబడి ఉంటుంది కదా. అవును ఆమెన్. భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. ఆయన రాజదండం అంటే ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజదండము ఆయన కలిగి ఉంటాడు. ఆయన రాకడ సమీపముగానున్నది. సమస్తమును పరీక్షించి మెలైన దానిని చేపట్టుడే. ఆత్మను ఆర్పకుడి, ప్రవచనాలను నిర్లక్ష్యము చేయకుడి, ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండటకు ప్రయత్నం చేయండి. ప్రభు రాకడ సమీపముగానున్నది. ఆయన రాజదండం పెట్టుకుని వస్తున్నాడు. రొమ్ము కొట్టుకుంటారు. తన తండ్రి ఏక కుమారుడిని పోగొట్టుకున్నట్లుగా కన్నీరు విడుస్తారు. ఆ సమయంలో వాక్యము దొరకదు, వాక్యము యొక్క స్థితి దొరకదు. వాక్యము దొరకదంటే ఏమిటో తెలుసా అంటే, వాక్యము అంత్య దినాలలో వాక్యము దొరకదు. వాక్యము ఎప్పుడూ దొరుకుతుంది, కానీ సత్య వాక్యము దొరకదు. గలిబిలి వాక్యం దొరుకుతుంది, తనను తాను హెచ్చించుకునే వాక్యము. స్వజనులు తన అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యవాక్యమునకు చెవిని ఇక కల్పన కథల వైపు తిరుగు కాలమొస్తున్నది తిమోతి అని తిమోతితో అపోస్తలుడైన పౌలు హెచ్చరించినట్లుగా వాక్యము దొరకని దినాలు వస్తున్నాయి. కనుక మనము అప్రమత్తంగా ఉండాలి.